ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై అసత్య ప్రచారాలకు దిగుతున్న అధికార పార్టీ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోరాటాన్ని ముమ్మరం చేశారు. మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ఇక వీరితో పాటు పలు మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానల్స్ కు కూడా లీగల్ నోటీసులు పంపించారు కేటీఆర్. వారం రోజుల్లోగా క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తనకు సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ. సాయి మాధవి, మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరును ప్రస్తావిస్తూ అవాస్తవాలతో కూడినటువంటి ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖకు, దాంతో పాటుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ట్యాపింగ్ అంశంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా పదే పదే వారి పేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని కూడా కేటీఆర్ గారు మండిపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నటువంటి వీరిపైన న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని ఉన్నట్లు కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ మేరకు వారికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. వీరితో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా వారిపైన ఏదైతే తన పేరును ప్రస్తావిస్తున్నటువంటి అసత్యాలు ప్రచారం చేసినటువంటి మరికొన్ని మీడియా సంస్థలకు, యూట్యూబ్ ఛానళ్లకు కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సంబంధం లేని అంశంలో తన పేరును, తమ పార్టీ పేరును ప్రస్తావిస్తే చట్ట ప్రకారమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదని కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన తమకు ఉన్న రక్షణలను ఉపయోగించుకొని చర్యలు తీసుకుంటామని కూడా తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వారం రోజుల్లోగా మంత్రులు కొండా సురేఖ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలు క్షమాపణ చెప్పకపోతే చెప్పాలని కూడా కేటీఆర్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. లేదంటే తదుపరి న్యాయపరమైనటువంటి చర్యలు తప్పవని కూడా వారికి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్ వంశీ, థ్యాంక్ యూ.